అడిషన్ విత్ అన్‌డిఫైన్డ్, సబ్ట్రాక్షన్ విత్ నల్ అని చెప్పేసి మనకి ఇలాగా టైప్ కోవర్షన్‌లో జావాస్క్రిప్ట్ ఇంటర్ఫేస్‌లో మనకి అడిగే అవకాశం ఉంటుందనమాట. దీన్ని ఇలా ఇచ్చేసి కన్సోల్ చేసేసి మనకి వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. దీని యొక్క చూసినట్టయితే జావాస్క్రిప్ట్‌లో అన్‌డిఫైన్డ్ మరియు నల్‌తో మ్యాచ్ చేస్తే ఏమవుతుందో మీకు అసలు చాలా డిఫరెంట్‌గా చూద్దామనమాట ఇవాళ ఈ వీడియోలో. అసలు మొట్టమొదట మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు అన్‌డిఫైన్డ్ నల్‌తో అనే ఒక రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది చూసినట్టయితే ఫస్ట్ మనం దీన్ని రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఫస్ట్ వన్ నన్ వచ్చింది, సెకండ్ వన్ 5 వచ్చింది. నన్ అంటే నాట్ ఏ నంబర్ అని చెప్పేసి. ఎందుకొచ్చింది, దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి చూసినట్టయితే మనకి అయితే ఫస్ట్ దాంట్లో కన్సోల్ లాగ్ 5 ప్లస్ అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 5 ఒక నంబరు. అన్‌డిఫైన్డ్ అంటే అసలు దీనికి ఏ విలువ అసైన్ చేయలేదు అని అర్థం అనమాట. అన్‌డిఫైన్డ్ అంటే అసలు అక్కడ డిఫైన్ చేయలేదు, ఏది విలువ లేదని చెప్పేసి అర్థం కదా మనకి. 5 ప్లస్ అన్‌డిఫైన్డ్. అప్పుడు ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక సైడ్‌లో అన్‌డిఫైన్డ్ ఉంటే జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, నాట్ ఏ నంబర్‌గా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే దాన్ని నాట్ ఏ నంబర్ ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నంబర్ లేదని చెప్పేసి నన్ అని చెప్పేసి మనకి ట్రీట్ చేస్తుంది. 5 ప్లస్ అన్‌డిఫైన్డ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని చెప్పేసి వస్తుందన్నమాట మనకి. అక్కడ నంబర్ ఏదీ లేదు. రెండిటిని కూడా 5ని కూడా ఏం చేస్తుంది, అది నన్ లాగా ట్రీట్ చేస్తుందన్నమాట ఆటోమేటిక్ జావాస్క్రిప్ట్. అందుకని చెప్పేసి మనకి నన్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. సెకండ్ దాంట్లో వచ్చినట్టయితే మనకి 5 మైనస్ నల్. ఇక్కడ నల్ అంటే కూడా అంత ఏం లేదు, అక్కడ ఖాళీ విలువ అని చెప్పేసి అర్థం అన్నమాట. నథింగ్ లేదా ఖాళీ విలువ, అక్కడ నల్ అంటే ఏమీ లేదు. జావాస్క్రిప్ట్‌లో నల్‌ని ఎప్పుడు సంఖ్యలతో అంటే నంబర్స్‌తో మనము ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైద్దంటే అది 0గా కన్వర్ట్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, నల్‌ని 0గా కన్వర్ట్ చేస్తుంది మనకి జావాస్క్రిప్ట్‌లో అర్థమెటికల్ ఆపరేషన్స్‌లో. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 5 మైనస్ 0. 5 మైనస్ 0 అంటే ఎంత, 5. కాబట్టి మనకి 5 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే జావాస్క్రిప్ట్‌లో అన్‌డిఫైన్డ్ నన్‌గా మారుతుంది, నల్ అనేది 0గా మారుతుందనమాట. జావాస్క్రిప్ట్‌లో టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ వల్ల ఇది మనకి జరుగుతూ ఉంటుంది. అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి ముందు వేరియబుల్‌లో మనం నల్ లేదా అన్‌డిఫైన్డ్ ఉందో లేదో చెక్ చేయడం తప్పనిసరి అనమాట. లేకపోతే ఇలాంటి మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది.